జై భీమ్ సోదరులరా, నా పేరు విష్ణు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని. ప్రస్తుత పరిపాలన చేస్తున్న ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు అధికారంలో రావడానికి ఒక మేనిఫెస్టో ద్వారా దాంట్లో సూపర్ 6 అనే స్కీములను ఆరుపెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు ఉద్యోగాలు లేక వాళ్ళ కుటుంబాలతో ఆర్థికంగా సతమతమవుతారనే ఉద్దేశంతో ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నిరుద్యోగ భృతిలో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి కేంద్ర పరిధిలోనూ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనూ కూడా ఉద్యోగాలు రావడానికి లైఫ్ స్పాన్ 45 ఏవైతే ఉందో 45 ఏముందో దాన్ని దృష్టిలో పెట్టుకుని 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు నిరుద్యోగ భృతి ఇస్తాననే అంశాన్ని ఒక 10 సంవత్సరాలు అధికంగా సడలించి మాకు న్యాయం చేస్తారని ఎన్డీఏ కూటమికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క నిరుద్యోగ భృతి అనే స్కీము ఈ రాష్ట్రంలో వెనకబడిన పిల్లల గురిండే ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ సంపూర్ణ మద్దతు మీరు ప్రకటించాలని అనుకుంటే ఈ 10 సంవత్సరాల స్పాన్ కూడా పెంచాలని మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు జనార్దన్ అండి. నేను జిల్లా ఎన్జిఓస్ స్వచ్ఛంద సేవా సంస్థల సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూటమి ప్రభుత్వంకు మా హంబల్ రిక్వెస్ట్, అదే డిమాండ్ కూడా. ఎందుకన్నట్లయితే నిరుద్యోగ భృతి 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎస్సీ ఎస్టీ బీసీలు కొంచెం వెనకబడి ఉన్నారు. వాళ్ళకి మా డిమాండ్ ఏంటంటే 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు పెంచినట్లయితే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నవి, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అధోగోచరంగా ఉంది. వాళ్ళు చాలా మంది మా దగ్గర రావడం జరుగుతుంది. 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చేది వస్తుంది. 45 సంవత్సరాల వరకు నిరుద్యోగ భృతి ఇచ్చినట్లయితే వాళ్ళ కుటుంబాలను కానివ్వండి, వాళ్ళు చేసుకునే చిన్న చిన్న ఉద్యోగాలు కానివ్వండి ముందుకెళ్ళడం జరుగుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆలోచించండి, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అనేక మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. గతంలో అనేక మంది ఉన్నారు. దాన్ని బట్టి వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ అవుతున్నారు తప్ప తక్కువ అవట్లేదు. ప్రతి సంవత్సరానికి నిరుద్యోగులు ఎక్కువ అవుతున్నారు. ఆ నిరుద్యోగులు 35, 45, 45 వరకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నంగా ఉంటుంది. దయచేసి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి 45 సంవత్సరాల వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందిగా మా డిమాండ్ చేస్తున్నాము.